We wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. చిక్కెనయా మిడతం బొట్లు చేతియందు బళా మిడతం బొట్లు బళా మా చేతిలో ఉన్నది మెడతే. నా కడుపు చెడగొట్టావు. ఏమండి మన కొంప నట్టేట్లో బుడుంగా మునిగిపోయింది. అవునవును, నేను హిడింపిని మీరు భీముడు అయితే మన కర్మ ఇలా కాలేదే కాదు. అమ్మాయికి నెల తప్పిందండి. అవునన్నా, ఈ శుభవార్త వారికి కూడా చెప్పాలి. త్వరగా గంట కొట్టునన్నా. దాన్ని కోపడతారు ఎందుకండి? దీనికి కారణం మీరు, మీ భయం ఉన్నాం. ఈ సంగతి అల్లుడు గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? దాన్ని నేర్పుంటారా, మన మోహన్ చూస్తారా? ఉండు అల్లుడిని పిలిచి మోసం చేద్దాం. ఏమిటబ్బా, ఇక్కడ గంట టంగుమని కొట్టగానే అక్కడ టింగుమని వచ్చేవాడు ఇవాళ అంతకీ రావడం లేదేమిటి? అసలే పెద్ద జ్యోతిష్యుడు, అంతా తెలిసిపోయే ఉంటుంది. ఇంకేం వస్తాడు, ఇహరాడు. ఏమండి, ఈ అవమానం నే భరించలేను. ఏ గంగలో పెడితే వస్తాను. ఊరుకాయ బతుకున్న పక్షి పక్షి ఉండు, మళ్ళీ కొడతాను. ఏమిటా శబ్దం? పొద్దునే కొబ్బరి మిఠాయి ముగ్గురే వాళ్ళగా గణ 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 గణమని నీకే పొద్దుపోలేదా? అదేమిటయ్యా అల్లుడు, ఎప్పుడెప్పుడు గంట కొడతావా అని అక్కడ కాచుకుని ఉండేవాడి లడ్డూ మూటతో ఇలా మాట్లాడుతున్నావు ఏంటయ్యా? అయ్యో, నవ్వుతున్నానండి. నువ్వు ఊరుకోవే. నువ్వు వెళ్ళి అల్లుడు గారికి పళ్ళు పలహారం అన్ని పట్ల. వెళ్ళు 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 వెళ్ళు. అల్లుడు కూర్చో కూర్చో. నాయన, నాకు అల్లుడు అయినా కొడుకు అయినా నువ్వే. అమ్మాయి అలా చూస్తూ నుంచి చుట్టాయేటమ్మా, విసురు సిగ్గుపడతా ఏమిటమ్మా, మగుడేగా రా. పొద్దు నుంచి చెయ్యేందుకు నొప్పిగా ఉంది. ఇది కూడా గ్రంథం రాసి 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 అయ్యో తగ్గిపోతున్నాయి. మామా, నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇన్నాళ్ళు సేవ చేయని వాడు ఇప్పుడు చేస్తున్నావు. ఇవి తీసేసి ఇది పెడదామనే కాదండి. మరి ఏమిటా చెప్పరి చెప్పరి. ఇది ఏం లేదు నాయన. ఏముంది? ఏం లేదు నాయన. ఏదో ఉంది, ఏదో ఉంది. చిలక, నీ ముఖం ఒకసారి చూడండి. చంద్రబింబం లాంటి నీ ముఖంలో ఏదో మచ్చ కనపడుతుంది. ఇది పుట్టు మచ్చండి. ఆ మచ్చ కాదు, ఏదో మచ్చ. ఏమిటా మచ్చ? అర్థమైంది అర్థమైంది. చిలక, నీవు తల్లివి కాబోతున్నావు. అవునండి, మీరు తండ్రి కాబోతున్నారు. తండ్రివి కాబోయేది నేను కాదు, ఆ దొంగ మామా. నీ పిల్ల నేను ఎనుకో. ఈ విషయం ఊరంతా దండోర వేస్తాను. అల్లుడు ఊరుకోవయ్యా, నీకు దండం పెడతాను. ఏదో పొరపాటు జరిగిపోయింది, క్షమించేసేయ్. ఇదేమైనా సామాన్యమైన విషయమా క్షమించడానికి? ఉండు, రాజుగారికి చెప్పి రెండో పెళ్లి చేసుకుంటాను. నువ్వు నాశనం అయిపోను. కాళ్ళ మీద పడవే. కాళ్ళ మీద కాదు, బావిలో పడమను. అంత మాట నాకు. ఇవి చేతులు కావు కాళ్ళు. మీ ఉద్దేశం నాకు 4 కాళ్ళేనా? అయ్యో అదేం కాదు నాయన. నాయన ఎదుగు చుట్టుకో, చప్పలేసుకుంటున్నాను బాబు. బావా, అలా దానికి రా. బుజ్జి మామ, పిచ్చి మామ. ఆ రోజు వచ్చింది బందిపోటు కాదయ్యా, నేను. నువ్వా? పంచాంగం అక్కర్లేదు మామ, మూఢం ఎప్పుడో వెళ్ళిపోయింది. ఏమిటో అనుకున్నాను గాని మొత్తానికి అసాధ్యుడనయ్యా నువ్వు. ఇంతకీ నీ జోస్యం ప్రకారం మగబిడ్డ ఆడబిడ్డ? మట్టి గడ్డ ఏమీ లేదు. మీరు ఆ రోజు గంట కొట్ట మానేశారు. చిలకమ్మని చూడాలనిపించింది. దొంగ వేషం వేసుకొచ్చి నాటకం ఆడాను. చక్కడికి మాత్రమే. వాళ్ళయ్యా మీరు. ఏమే ఈ రాత్రికే శోభనం. అల్లుడు గారిని నేను కష్టపెట్టదలుచుకోలేదు. అబ్బా, ఎన్ని రోజులకు వచ్చిందండి మీకు బుద్ధి? అయ్యా మెత్తం బొట్లు గారు, ఏమిటి వర్తమానం? మహారాజా గారు సప్రదారంగా వేటకు వెళ్తున్నారు. మీ ఇరువురిని కూడా వినోదార్థం దయచేయమని చెప్పినారు. ఓహో అలాగా, అయితే వారు ఈ రాత్రికే బయలుదేరుతున్నారా? అలాగే, వస్తామని చెప్పు. అయ్యో, ఈ రాత్రికి శోభన ఉంది. ఇక నాకు ఈ జన్మలా ఏటట్లేదు. చిలకా! ఓహో వీరమల్ల, టెంకనాలు మహారాజా టెంకనాలు. నిన్ను చూడటానికి మేమే రావాలనుకుంటున్నాం. అన్నన్నా, మిమ్ము చూడరావాల్సినది మేము. ఈ వంకకు తమరు వచ్చినారని మా లెంకలు చెప్పగా విని వచ్చినాం. చాలా సంతోషం. మన మైత్రి నీటిదా,
వంశపారంపర్యంగా వస్తున్న అనుబంధం. లెక్కవలిగితే మహారాజా మహారాజా, మన స్నేహానికి గుర్తుగా మేము తెచ్చిన కానుకలు తమను పుచ్చుకొనవలే. వీరమల్ల, ఎప్పుడు మేము రావటం కానుకలు అందుకోవటమేనా? మా రాజ్యానికి నీవు రావా? తమరు దయపెడితే అది అంత పని మహారాజా. మేము రాకుండా తమరు సెల్లమ్మ పెళ్లి చేస్తారా? భట్టు గారు, ఏదో బ్రహ్మానందంలో ఉన్నట్టున్నారు, ఏమిటి విశేషం? ఏముంది ప్రభు, సుష్టుగా మంచి భోజనం, చల్లని గాలి, ప్రాణానికి హాయిగా ఉంది. ఏమంటారు? చాలా సంతోషం. చూడండి, మీరంతా పెద్ద జ్యోతిష్యులు కదా, ఇప్పుడు మా చేతిలో ఏముందో చెప్పండి చూద్దాం. మీ చేతిలో ఏమున్నదో వేరే అడగాల ప్రభు. అఖండమైన భాగ్యరేఖ ఉన్నది. అది ఎప్పుడు ఉండేదే, ఇప్పుడు ఏముందో చెప్పు చూద్దాం. అయితే అల్లుడే చెప్పాలి. చెప్పు నాయనా, చెప్పు. ఎప్పుడు నేను చెప్పడమేనా మామగారు? ఈ సమస్యను పెద్దలు తమరే పరిష్కరించాలి. నీ ముందు నేనెంత, నీవే పరిష్కరించాలి. కాదు కాదు, తమరే పరిష్కరించాలి. కాదు కాదు, నీవే ఏమిటి రగడ? భట్టు గారు, మీ మామగారి ప్రతిభ మేము ఎరిగినదేగా. మీరే ఈ రహస్యాన్ని వివరించి మన కోయరాజు వీరమల్లునికి ఆశ్చర్యం కలిగించండి. చెప్పు బాబరయ్య, చెప్పు. వీరన్న సంపద విషయము వివరించి పురములో ఘనకీర్తి పొందినాను. అత్తగారుండిన అనుము గారెల సంఖ్య అడిగిన వెనువెంట నుడివినాను. మహారాజు తోటలో మణిహారము చూపి జాతక రత్న కాజాలినాను. పారిపోయిన లచ్చిగారాల గాడిదన్ తెలివిగా రప్పించగలిగినాను. అంతయును ఈ శివయ్యదే స్వంత మహిమ కాదు, చెప్పుటకేమీ లేదు. కడకు రాజుగారు పరీక్షించు రోజు వచ్చి చిక్కెనయా. చిక్కెనయా మిడతం బొట్లు చేతి అందు. బళా మిడతం బొట్లు బళ, మా చేతిలో ఉన్నది మిడతే. బళ, చూసావా వీరమల్ల? వీరే మిడతం బొట్లు గారు. జ్యోతిష్యంలో వీరికి వీరే సాటి. లెస్స బాబనయ్యా, హైలెస్. మహారాజా, ఇంత గట్టి పిండాన్ని నేను ఏడా చూడలేదు. అంతా శివయ్య దయ. ఇంతకంటే గట్టి గండాలు ఎన్నో చూశాను. లెస్స లెస్స. ఝన్ 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 తెలుగు వన్